హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. మన ఇండియాలో గోమాతను పూజించినట్టుగా వేరే ఏ దేశాల్లో పూజించరు. గో పంచకం అంటూ గోమూత్రాన్ని తాగుతారు. ఆరోగ్యానికి మంచిదంటూ కొంతమంది ఆవు యొక్క పేడని రోజు రొట్టెల్లో నంచుకొని తింటాం అనేక వీడియోలో చూస్తాం. గోవు కట్టిబొళ్ళు పెడతారు, పూజిస్తారు. ఆవుని ఎవరన్నా హింసించినా, ఎవరన్నా కొట్టినా, ఎవరన్నా ఏం చేసినా కూడా అబ్బో హిందూ సంఘాలన్నీ బయటకు వచ్చి మామూలుగా తాండవం చేయవు. నాకు మంచిదే, ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారులే, పర్లేదు అనుకునేవాడిని. కానీ రాను రాను మాటలకేమో కోటలు దాటుతున్నాయి, పనులకేమో కనీసం గడప కూడా దాటని వీళ్ళ ప్రవర్తన చూస్తే నాకు భలే అసహ్యం వేస్తూ ఉంది. ఇప్పుడు గోవుల్ని రక్షిస్తున్నారు, రక్షించి ఎక్కడ పెడుతున్నారు? గోశాలలకు డొనేషన్లు వస్తున్నాయి. ఆ డొనేషన్లు ఏం చేస్తున్నారు? ఎవడ పడితే వాడు తింటున్నారు. మరి ఆ గోశాలలో ఉన్నటువంటి ఆవులకి కావాల్సినటువంటి ఫుడ్ ఎవడిస్తాడు అంటే, మాకెందుకు, మీకు ఇంత పెడతాం, అవి అంత తిని బ్రతకాలి. ఇదే ప్రతి గోశాల మీరు వెళ్ళండి, ఒకటో రెండో ఆవులు గ్యారెంటీకి చచ్చిపోతూనే ఉంటాయి. వాటికి సరైన ట్రీట్మెంట్ ఉండదు, సరైన ఫుడ్ ఉండదు, సరైన మెయింటెనెన్స్ ఉండవు, దోమలు కొడుతున్నా పట్టించుకోరు. ఎవరో కొంతమంది తప్పించి మిగిలిన మొత్తం గోశాలలో ఇటువంటి సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ విషయాన్ని నేను మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ గోశాలలో గోవులు చనిపోయాయంటూ ఆరోపణ చేసి వాటిని నిరూపించారు కరుణాకర్ రెడ్డి గారు. ఆ తర్వాత అవును గోవులు చనిపోతున్నాయి, ఆరోగ్యరీత్యా అనారోగ్యరీత్యా చాలా చనిపోతున్నాయి అంటే, ఆయన వందల సంఖ్యలో గోవులు చనిపోయి ఎక్కడ పూడ్చిపెట్టారో కూడా నేను తీసి చూపిస్తా అంటూ కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ చేయడం జరిగింది. దానిపైన చాలా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణమే అక్కడ కనిపించి, అయితే ఇప్పుడు రాజస్థాన్లో కనుక మనం చూసినట్లయితే 300కు పైగా గోవులు ఒక డంప్ యార్డ్లో సగం చచ్చి సగం బ్రతికి ఆకలి తోటి ఆహారం లేక దాహంతో చచ్చిపోతూ ఉన్నాయి కళ్ళ ముందు. కానీ వాటిని ఏమి చేయట్లేదు. ఏ గో సంరక్షకులు మొత్తం ఎక్కడ సచ్చారా ఎదవల్లారా అని ఇటువంటి టైంలోనే మనం ప్రశ్నించాలనిపిస్తుంది. రాజస్థాన్లోని జైస్మల్లర్ సమీపంలో ఒక మున్సిపాలిటీ డంప్ యార్డ్లో 300కు పైగా గోమాతలు చచ్చిపోయి పడున్నాయి. కొన్ని కొనప్రాపిరితో ఆకలి దప్పులతో చావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఆవుల్ని ఆరు బయట కనీసం విజ్ఞత లేకుండా ఆ డంప్ యార్డ్లో డంప్ చేశారు సో కాల్డ్ గో సంరక్షకులు. ఎందుకంటే ఇన్ని ఆ గోవుల్ని ఒక వ్యక్తి ఎప్పుడు పోషించలేడు. ఈ ఆవులన్నీ కంపల్సరిగా ఒక గో సంరక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి ఆవుల కోసం స్వీకరించిన డబ్బులు మొత్తం పెద్ద తిమింగలాలు లాంటి హిందుత్వవాదులు దొబ్బి తిని ఈ ఆవుల్ని చావుకు వదిలేసి అక్కడ డంప్ యార్డ్లో డంప్ చేశారు. ఇవి అక్కడ దొరికే చిన్న ప్లాస్టిక్ని వాటిని కూడా తిని ఆకలికి తట్టుకోలేక చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయితే ఈ ఘటన సంబంధించి కలవరపరిచే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లా కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో రామ్గఢ్ రోడ్డుపై ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ గ్రౌండ్లో ఆ ప్రాంతంలోని పశు సంరక్షక మరియు వ్యర్థాల నివారణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకు? అద్భుతంగా 300 ఆవుల్ని అక్కడ వదిలేసి వెళ్ళారు. పాపం ఈ చావు బతుకుల మధ్య నిజంగా ఆ వీడియో చూడండి ఒకసారి. నేను ఇంత దారుణంగా మాట్లాడతానికి కారణం అంటే మీకు అర్థమైంది. ఆ చిన్న క్లిప్ ఒకటి ఉందా చూడండి.
చూశారు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారయ్యా గోవుల గురించి మాట్లాడే సోకాల్డ్ హిందుత్వవాదులు? గోవు సంరక్షకులు ఎక్కడికి పోయారు? గోవుల్ని నెత్తిని పెట్టుకొని మాతలా పూజించే వాళ్ళు ఎక్కడికి పోయారు? హిందుత్వాన్ని రాజస్థాన్లో హిందువులు లేరా? హిందుత్వాన్ని పెంచి పోషించలేరా? వాళ్ళే కదా ఈ గోవుల్ని పెంచుతామని తీసుకెళ్ళి అక్కడ పడేసింది. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ ఎంపీ ఉన్మాదర్ రామ్ బెనివాల్ మాట్లాడుతూ ఆ దృశ్యాలు చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇది చాలా 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 సిగ్గుసేటు హిందుత్వం అని చెప్పుకొని గో సంరక్షణ అని చెప్పుకునే వారికి, మరియు హృదయ విదారకంగా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో గోమాతలను చూసి ఆయన చెలించిపోయానని చెప్తూనే ఆకలి, దాహం మరియు అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్ దొరికింది తిని అవి జీర్ణించుకోలేక అక్కడ అరాకొర ప్రాణాలతో అల్లాడుతున్నటువంటి ఆవులను చూస్తే చాలా 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 బాధగా ఉందంటూ ఎంపీ మాట్లాడటం జరిగింది. కనిపిస్తున్న ఆ దృశ్యాలు మొత్తం గో సంరక్షణశాలలు, గోశాలల కోసం ఉద్దేశించిన నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటూ ఈయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడ ఖర్చు పెడతారు? పాకెట్లోకి. అంతే. ప్రతి ఒక్కళ్ళు రాముడు అని చెప్పుకుంటూ చివరికి అయోధ్య రామ మందిరంలోనే భారీ ఎత్తున దోపిడీలు చేస్తుంటే గోవుల్ని కాపాడతామని సొల్లు కబుర్లు చెప్పి గోమాతల కోసం డబ్బులు కలెక్ట్ చేసి ట్రస్టులు పెట్టి వీటన్నిటిని డబ్బులు స్వాహా చెయ్యరంటే ఎలా నమ్ముతున్నాం? నోరులేని జీవాలు చెప్పలేవు కదా, దేవుడు కూడా చెప్పలేడు పాపం. ఇలా గోమాతలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్తూనే చనిపోయిన జంతువులు పారవేయడానికి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినా కూడా వాటిని తీసుకెళ్లకుండా అక్కడే వదిలేస్తున్నారంటూ దీని అందరికీ జవాబుదారీతనం ఎవరిది ఉండాలి? గవర్నమెంట్ది. అదేవిధంగా గో సంరక్షణ కేంద్రాలది. వాటి కోసం డబ్బులు తీసుకొని సొంతగా వాడుకొని ఆవుల్ని ఇలా చావుకు వదిలేసినటువంటి సోకాల్డ్ హిందుత్వవాదులది తప్పించి అనేది అర్థమవుతుంది. మీకు కూడా అర్థమవుతుంది కదా. మాటలు మీడియా ముందు కుక్కలు అరిచినట్టు అరుస్తారు. జంతువులను కాపాడాలి, ఆవులను కాపాడాలి, ఆవు మా మాత, ఆవు మా హిందువులకి ఆరాధ్య దైవం, ఆవుకి అరటిపండు పెడతాం, ఆవుకి జాంకాయ పెడతాం, ఆవుకి బొట్టు పెడతాం. ఆవు బొట్టు పెట్టమని అడిగిందా మిమ్మల్ని? కనీసం ఒక ఫుడ్ పెట్టండి. ఇలా ఎక్కడన్నా జరిగితే ఇల్లు కాపాడండి. అంతేగాని సొల్లు కబుర్లు చెప్పి మీడియా ముందు హీరోలు అవ్వడానికి ప్రయత్నించకండి. ఇటువంటి నిజాలు బయటకు వచ్చినప్పుడు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది సోకాల్డ్ హిందుత్వవాదులు ఎవరైతే ఇలా గోవుల్ని హింసిస్తున్నారో వాళ్ళందరినీ. అర్థమైంది కదా. 300కు పైగా ఆవులు అక్కడ చనిపోతూ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.